అన్నయ్య మీరు వచ్చే సందర్భం ఇది కాదు. నా మాటని వెళ్ళిపోండి. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికే? మమ్మల్ని అది అది చిట్టి చిట్టి బా వెళ్ళి గొడ్డలు తీసుకురారా. ఈ రోజు వీళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకు వేస్తాను. తీసుకురా. సార్ వాళ్ళు నలుగురితో పాటు వచ్చారు, వదిలేండి సార్. వదిలేయ్యాలా? మలినమైపోయిన ఆడది బాబు ఇది. లేచిపోయిన దాన్ని నా ఇంట్లోకి రానివ్వలేను. నా దృష్టిలో ఇది ఎప్పుడో చచ్చిపోయింది. అందుకే ప్రతి సంవత్సరం పిండ ప్రదానం చేస్తున్నాను. అయినా శుభకార్యం జరిగే చోట ఇలాంటి దరిద్రులు ఉండకూడదు బాబు. సార్ అది కాదు సార్, నేను చెప్పేది కొంచెం. ఇంకా నువ్వేం మాట్లాడద్దు. నా భర్త మాటకి ఎదురు చెప్పొద్దు. రే చిట్టి, వాళ్ళని బయటికి గెంటేరా. ముందు నువ్వు వెళ్ళి పసుపు నీళ్ళు తీసుకురా. ఇక్కడంతా శుద్ధి చెయ్యాలి. పోయేదే ఉందిరా, ఎటు గీత దాటి వచ్చారుగా. నలుగురితో పాటు నారాయణ అనుకుంటూ ఫంక్షన్ చూసి వెళ్ళిపోతారులేరా. నువ్వాగో. ఇంకొక్క మాట మాట్లాడావంటే ఇక్కడ మండుతున్న మంటలోని తలబెట్టేస్తాను. నేను గీసిన గీతని, నేను రాసిన రాతని, నేను విధించిన శిక్షని మర్చిపోయి నా ఇంటికి రావడానికి ఎంత గుండె ధైర్యం నీకు? అన్నయ్య చిచే నోర్మాయ్. ఆ పిలుపు నేను చచ్చేంత వరకు వినకూడదనుకున్నాను. ఇంకొక క్షణం కూడా నా కంటి ముందు కనిపించకండి. వెళ్ళిపోండి. అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారని వచ్చారు? మాట్లాడండి. ఎవరు పిలిచారని వచ్చారు? అన్నయ్య, అన్నయ్య అది అది అన్నయ్య వస్తే తప్పేంటి నాన్నగారు? అలివేలు! అవును నాన్నగారు, గుళ్ళో ఫంక్షన్ జరిగినప్పుడు మనం అనుమతించాం. ఇప్పుడు అనుమతిస్తే పోయేదే ఉంది. అలివేలు, నీ తండ్రి పగే నీ పగ అన్నావు. ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? శత్రువు అని మర్చిపోయావా? అన్ని రోజులు ఒకేలా ఉంటాయో చెప్పండి. మన పగ చల్లారదా? అది ఆరని మంట. ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది. శత్రువుని తప్పుగా అర్థం చేసుకున్నామని మనం పశ్చాత్తాపం చెందవనన్నా? ఏ పద్మావతి, నిశ్చితార్థమని ఆడపిల్లవని కొట్టకుండా వదిలేస్తున్నాను. ఇంకొక్క మాట మాట్లాడితే బాగుండదు. ఒరే రాముడు, అది కాదురా. ఎన్నో ఏళ్లగా అది అన్నిటికీ దూరం అయింది. ఈ మేనకోడలి నిశ్చితార్థంతోనైనా దయచేసి దగ్గరికి తీసుకోరా. నాన్నా, ఎంత కాదనుకున్నా తను ఈ ఇంట ఆడపడచ్చు కదా. మా అత్తే కదా. అలివేలు, నాన్నకి నచ్చని మాటలు మాట్లాడి నువ్వు దూరమైపోవద్దమ్మా. అయ్యా, నాకు సంబంధం లేకపోయినా ఒక మాట అడుగుతాను.
నాకు 20 ఏళ్లు శిక్ష విధించారు. మీ చెల్లెలికి విధించిన శిక్షా కాలం ఇంకెంతకాలం ఉందయ్యా? జీవితకాలం. ఇంట్లోకి అనుమతించాను కదా అని ఇంటి విషయాల్లో తలదూర్చేంత చనువు తీసుకోవద్దు. అది నీకే మంచిది కాదు. శ్యాండి, అసలు ఇంతసేపు వాళ్ళతో మాట్లాడటమే గొప్ప. ముందు వాళ్ళని మెడపట్టి బయటికెంటండి. అది కాదమ్మా, అసలు మేము ఎవరు పిలిస్తే వచ్చామో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. అది పద్ధతి కాదు. ఏయ్! నా ఇంటికి మిమ్మల్ని పిలిచేంత ధైర్యం నా ఇంట్లో వాళ్ళకెవరికుంది? పిలిచిందెవరో చెప్పు. అందరి ముందు అడ్డంగా నరుకుతాను. అది ఎవరంటే ఎవరు పిలవలేదు, మేమే వచ్చాం. నాటకాలు ఆడుతున్నారా? నా ఇంటి ముందు పంచాయతీ పెట్టకుండా బయటికి నడవండి. సార్ సార్, నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. 10 మందికి ఉప్పు అనిపించేది మీకు తప్పు అనిపిస్తుందంటే అది మీ తప్పే సార్. నలుగురికి సమంజసం అనిపించింది మీకు చెడు అనిపించిందంటే మీ ఆలోచనలోనే పొరపాటు ఉందని అర్థం. బాబు, ఈ బడి పంతులు కొడుకులా మాట్లాడుతున్నావేంటి? నిన్ను గౌరవించానంటే అర్థం నీ వ్యక్తిత్వం నచ్చిందని. నా వ్యక్తిత్వం గురించి మాట్లాడావంటే నీ స్థానాన్ని కోల్పోతావు. కాబోయే అల్లుడువైనా సరే తేడా వస్తే నా మాటలా ముక్కుసూటిగానే ఉంటుంది. నేను చెయ్యబోయేది కూడా అలాగే ఉంటుంది. నా మేనకోడల్ని ఆశీర్వదించాలని ఆశతో వచ్చాం. మునుపటిలా మా ఆశకి నీ ఆజ్ఞ అడ్డవుతుంది. అన్నయ్య ఇంట్లో శుభకార్యం అంటే సంబరం అని, ఆ సంబరంలో ఈ ఇంటి ఆడపడుచైన నా పాత్ర కొంచెమైనా ఉండాలనే కోరికతో వచ్చా. ఇదివరకటిలా నీ మాటే శిలాశాసనం అవుతుంది. నీ చూపుకి భయపడే రోజు ఎప్పుడు పోతుంది? నీ పిలుపుకి నోచుకునే రోజు ఎప్పుడొస్తుందన్నయ్య? ఈ జన్మకే కాదు, ఏ జన్మకి రాదు. అసలు ఇంతసేపు వాళ్ళతో మాట్లాడటమే గొప్ప. ముందు వాళ్ళని మెడపెట్టి బయటికెంటండి. చెప్తుంది కదా, నడవండి, బయటికి నడవండి. అది కాదు బావా, నేను చెప్పేది. ఏయ్! ఎవడ్రా నీకు బావా? నడవండి బయటికి. నడవండ్రా. సార్, నా మాట వినండి సార్. నువ్వు ఆగరా. కాళ్ళు పట్టుకుంటానన్నయ్య, ఆగన్నయ్య. నువ్వు ఆగరా. నువ్వు ఆగరా. బాబాయ్ వదులు బాబాయ్. రే, గొడవ ఇంకా పెద్దదైపోతుందిరా. యుద్ధమైనా పర్లేదు బాబాయ్, వదులు. నువ్వు ఆగరా వెంకి. నా మాట వినరా. ఏంటి బాబాయ్ నువ్వు? తల్లికి కళ్ళ ముందు ఇంత అవమానం జరుగుతుంటే కొడుకు చేతకాని చోట్ల చూస్తూ ఉండటం కంటే చవటమే నయం బాబాయ్. రే రే ఆగరా, ఆగరా. రే రే కాసేపు తను నీ తల్లి అనుకోకరా, బలరావే చెల్లు అనుకోరా. ఆగరా రే, నీ దండం పెడతాను. ఆగరా, ఆగరా. నీ తలని గుమ్మానికైనా వేలాడదీస్తాను గాని గడప దాటే అవకాశం మాత్రం ఇవ్వను. అయ్యో బాబాయ్ వద్దు, ఆగరా.
ఆడపడుచుని అలా గెంటేయటం మన ఇంటికే అరిష్టందా? ఆపో, నువ్వు మాట్లాడుకో. ఏదైతే అదైంది, వదిలి బాబాయ్. ఏయ్, వద్దురా. ఏంటి సార్ మీరు చేసిన పని? తను ఎవరు అనుకుంటున్నారు సార్? ఎవరు? నా తల్లి సార్. ఏమన్నావు? వీడేంటి అలా చెప్పేశాడు? నీ తల్లా? ఇది నీ తల్లా? అంటే నా తల్లి లాంటిది అని ఇంతకు ముందే మీకు చెప్పాను కదా సార్. ఈ మాట అనొద్దని ఇంతకు ముందు నేను కూడా చెప్పాను కదా. అది కాదు సార్, ఒక ఆడదాన్ని మీరు అలా పట్టుకుని. ఇది ఆడది కాదు, ఆడది కాదు, ఆడజాతిలో పుట్టిన చీడది. అయినా ప్రతిసారి నువ్వు వీళ్ళెందుకు సపోర్ట్ చేస్తున్నావు బాబు? వీళ్ళనెందుకు సపోర్ట్ చేస్తున్నావు? ప్రతిసారి వీళ్ళనెందుకు సపోర్ట్ చేస్తున్నావు? పద బాబు లోపలికి. మేనకోడలు తల మీద ఒట్టేయించుకుందని వచ్చాం. మెడ పట్టుకుని గెంటించుకున్నాం. ఈ రోజుకి ఈ ఆనందం, ఆతిథ్యం, సంతోషం, సన్మానం చాలు. పద పద. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. ఊరందరి మొహంలో బాధ కనపడుతుంటే అలివేలు మొహంలో మాత్రం ఆనందం కనపడుతుంది ఎందుకు? శవాలు లేచినట్టు అందరూ మొహాలు అలా పెట్టారేంటి? జరగాల్సిన కార్యక్రమం చాలా ఉంది, పదండి. ఇంక జన్మలో నా ఇంటి గడప తొక్కరు. క్షమించమ్మా. నా కళ్ళ ముందు నీకు ఎంత అవమానం జరుగుతుంటే చేతకాని వాడిని అయిపోయాను. నిజాన్ని నిర్భయంగా చెప్పుకోలేని వాడిని అయిపోయాను. నన్ను క్షమించమ్మా. బావా ఊరుకో బావా, ఊరుకో బావా, బాధపడుకో. బావా నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు. ఏమైంది? అంతా నా వల్లే జరిగింది, ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వేం చేసావే? అత్త మావయ్యలు ఈ వేడుకలో ఉండాలని నేనే పిలిచాను పద్దు. మీ ఇద్దరి తల మీద అక్షంతలు చల్లి ఆశీర్వదించాలి అన్న ఆశతో నేనే పిలిపించాను. చివరికి తల దించుకుని వెళ్ళడానికి
నేనే కారణమయ్యాను. నేనే కారణమయ్యాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు బావా. మంచి చేయబోయి నేనే చెడు చేసేశాను. నన్ను క్షమించు బావా. నేను చేసిన తప్పుకి నన్ను శిక్షించు బావా. నన్ను శిక్షించు బావా. అలివేలు 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 ఏంటే నేను తప్పు చేశాను పొద్దు. రెండు కుటుంబాల్ని కలపడానికి నువ్వెలా ప్రయత్నించావో నేను అలానే ప్రయత్నించి ఇంత ఘోరానికి కారణమయ్యాను. నేను చేసిన తప్పుకి క్షమాపణ లేదు. నేను చచ్చిపోతాను. అలివేలు ఏయ్ చచ్చిపోతాను. ఆగు. పిచ్చా నీకో? ఏం చేస్తున్నావు నువ్వు? తట్టుకోలేకపోతున్నాను బావా. నీకంటే కొడుగ్గా బావకి ఇంకా ఎక్కువ బాధ ఉంది అలివేలు. ఏం చేస్తాం? నాన్న మారేంత వరకు తప్పదు కదా. ఏడవకు. రా లోపలికి వెళ్దాం. రా బావా. ఎప్పటికీ నాన్న పగే నా పగ. రే వెంకీ, నన్ను కూడా ఇలాగే నమ్మించి మోసం చేశావు కదా. నువ్వు, మీ అమ్మ, మీ నాన్న ఇంతకు ఇంత అనుభవించేలా నేను చేస్తాను. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. షో ముందుందిరా. చూపిస్తా. కూతురు గురించి తెలుసుకుందామనొచ్చి అలివేలు ఎందుకు ఇలా చేస్తుంది? నువ్వు మౌనంగా ఉన్నా నీ కళ్ళు మాత్రం ఏడుస్తున్నాయేంటి సుభద్ర? ఈ మధ్యకాలంలో ఇలాంటి గొడవ ఎప్పుడూ జరగలేదనా? మీ అన్నయ్యని అందరూ సింహం అంటుంటారు కదా, అందుకే ఆ సింహం మాటిమాటికి మన మీద పంజా విసిరి మన రక్తం కళ్ళ చూస్తూ ఉంటుంది. నా మనసు మీద దెబ్బ కొట్టి మీ మనసులో కలుపుకుంటారా? నిశ్చితార్థం ఎలా చేసుకుంటారో నేను చూస్తాను. నిశ్చితార్థం రోజు అందరూ ఆనందంగా ఉంటారు, కానీ
చివరికి ఆనందం మిగలదు. హ్. ఒక్క నాకు తప్ప. ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటారో చూస్తాను.